అందరికీ. నేను ఈరోజు ఒక స్టోరీ చెప్దామనేసి వచ్చాను. స్టోరీ కాదు, అది నిజమే అనమాట. నా కళ్ళతో నేను చూసినాననమాట. నిజంగా నేను తట్టుకోలేక నాకు అంత కోపం, అంత చిరాకు వచ్చేసింది. సో అదేంటో మీకు చెప్తాను ఈరోజు. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఒక కొడుకు, తర్వాత నాన్న చనిపోయినాడు. తర్వాత అమ్మ కొడుకు ఉంటారు. అమ్మ కష్టపడి పెంచి పెద్ద చేసి తనకి పెళ్లి చేస్తుందనమాట. పెళ్లి చేసిన తర్వాత అమ్మకి బాగా భూములు ఉంటాయి. అవంతా కూడా నా కొడుకు ఒక్కడే కదా అనేసి అమ్మ ఆస్తులన్నీ కూడా కొడుకు ఇస్తుందనమాట. కొడుకు ఇస్తే కొడుకు ఏం చేసినాడంటే పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు బాగానే. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. స్టార్ట్ అయిన తర్వాత ఆ భార్య మాటలు విని, ఆ కోడలి మాటలు విని, ఆ తల్లికి ఆరోగ్యం బాలేదు. తను నడవలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. కొంచెం దూరం నడిచిందంటే తనకి గసొస్తుంది. అట్లా ఉంటుందన్నమాట. ఆమెను చూస్తే మనకే చాలా ప్రాణం తరుక్కుపోతుంది. ఆమెకి ఒకరోజు ఏమైందంటే కొడుకు, అమ్మ నువ్వు ఎప్పుడు చూడని దగ్గరికి నేను తీసుకెళ్తాను నిన్ను, అక్కడికి వెళ్దామా అంటాడు. సరే వెళ్దాం. ఏ తల్లికైనా నా కొడుకు ఇలా చేస్తాడు అనేసి ఎవరికైనా ఉంటుందా చెప్పండి. నా కొడుకు ఏదో నాకు చూపించాలనుకుంటున్నాడు, నా కొడుకు ఏదో చెప్పినాడంటే ఆ తల్లి ఎంత సంతోషపడుతుంది మీకు ఆలోచించండి ఒకసారి కదా. సరే అనేసి ఇద్దరు బైక్ మీద వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అనాథాశ్రమం ఉంటుంది. ఆ అనాథాశ్రమంలో ఆ తల్లిని, అమ్మ నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, నేను మళ్ళీ వస్తా అనేసి బైక్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళాడు. ఆ తల్లి ఎదురు చూస్తూనే ఉంది ఆ కన్నులతో. కానీ ఆ కొడుకు మాత్రం ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. ఆ తల్లి, తనకి చదువు కూడా లేదు. ఆమె ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. అలా చేసిన వాళ్ళని నిజంగా మనుషులు అనాలా, ఇంకా వేరే ఏమన్నా అనాలా? ఒక్కసారి ఆలోచించండి. అదే పొజిషన్లో మీరుంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఎంత కోపం వస్తుంది చెప్పండి. ఆ తల్లి ఏడ్చుకుంటా, బిక్కిరి చూసుకుంటా, ఎవ్వరూ లేని పరిస్థితిలో ఒక అనాథలాగా తను నిలబడుకొని ఉన్నప్పుడు ఆ బాధ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజంగా నాకైతే గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కని పెంచి ఆ తల్లి లేకపోతే నీకు ఈ రూపం వచ్చేదా? ఈ బ్రతుకు వచ్చేదా? ఈ జీవితం అనేది నీలో ఉండేదా? ఆ ఫ్యామిలీని నువ్వు చూసుకునేవాడివా? నీకు అంత ఫ్యామిలీ వచ్చేదా? ఒకసారి ఆలోచించు. ఈ విధంగా తనే కాదు ఎంతోమంది చేస్తున్నారనమాట. ఆ తల్లి కొద్ది రోజులు అలాగే ఆలోచించి బాధపడి ఒకరోజు చనిపోయింది. చనిపోయిన తర్వాత అప్పుడు ఒకసారి మా అమ్మని చూద్దాము అనేసి తను అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత తను చనిపోయిందని చెప్తారు. అప్పుడు ఆ కొడుకు పడే బాధ ఎలా ఉంటుందో తెలుసా? మా అమ్మను నా లాస్ట్ చూపు కూడా నేను చూసుకోలేకపోయినాను అనేసి తను ఎంత కుమిలిపోతాడు తెలుసా? ఏదైనా కూడా ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలని మనం ఆలోచించాలి తప్ప, పోయిన తర్వాత మనం ఆలోచించి ఎంత బాధపడినా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇలాంటివన్నీ ఏమైనా ప్రాబ్లం వస్తే కూర్చొని సెటిల్ చేసుకోండి అంతే తప్ప, ఇట్లాంటి పిచ్చి వేషాలన్నీ వేసి వాళ్ళని బాధ పెట్టారనుకోండి, రేపు నీకు కూడా కాలం ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి రిటర్న్ ఇస్తుంది నీకు. ఆ కాలం అనేది కంపల్సరీ నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం పక్కా. కాబట్టి నువ్వు ఏదైతే చేసావో అదే నీకు తిరిగి వస్తుంది. రేపు నీ పిల్లలు కూడా అంతే నీకు కదా. నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది. ఇప్పటికి కూడా నాకు అసలు అవ్వట్లేదు. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనేసి వచ్చాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.